హాయ్ గాయ్స్, మూవీ స్టార్టింగ్లో అయితే మన హీరోయిన్ని చూపిస్తారా. ఇంకా మన హీరోయిన్ దగ్గర వాళ్ళ మదర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ మదర్ ఏమంటుందంటే, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా ఒక బాయ్ ఫ్రెండ్ కూడా నీకు లేడు కదా, అందుకే నేనే నీ బాధను అర్థం చేసుకొని నేను ఇంతమంది బాయ్స్ని తీసుకొచ్చాను, ఈ బాయ్స్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి మన హీరోయిన్కి వాళ్ళ మదర్ చెప్తుంటే మన హీరోయిన్ అంటుంది, అమ్మా ఏం మాట్లాడుతున్నావే, నాకు ఇంకా కెరియర్ ఉంది, నేను కెరియర్ చూసుకోవాలి, నేను ఇప్పుడు అప్పుడే బాయ్ ఫ్రెండ్ కూడా వద్దనుకుంటున్నాను అని చెప్పేసానంటే, లేదు లేదు ఆ అబ్బాయిని చూడు, ఈ అబ్బాయి బాగున్నాడు కదా, ఈ అబ్బాయి చూడు యాపిల్ని చూడు ఎలా అంటున్నాడు అని అంటే, ఇంకా ఆ అబ్బాయి వద్దనగానే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఒకేసారి మీదకి వచ్చి కానీ హీరోయిన్ అయితే ఎలా స్టక్ అయిపోతుంది. హీరోయిన్కి పాస్ట్ అయితే ఉండుంటుంది. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ వాళ్ళ కజిన్తో అయితే రిలేషన్షిప్లో ఉంటాడనమాట. అప్పటి నుంచి మన హీరోయిన్కి ఎవరైనా బాయ్స్ ముట్టుకుంటే అట్లా ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్ చూస్తే హీరోయిన్ అలాగే స్టక్ అయిపోయి ఉంటుంది కదా. వాళ్ళ మమ్మీ అంటుంది, నాకు తెలుసు యూఎస్ఏలో అందరూ ఇంత ఫాస్ట్గా ఉంటారని, కానీ ఇక్కడ మరీ అంత ఫాస్ట్ కాదు అనగానే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, అమ్మ నా గురించి తప్పుగానే అనుకుంది అని చెప్పేసి. ఈ హీరోయిన్ అంటుంది, అమ్మ నీకు ఎవరు చెప్పారు నాకు బాయ్ ఫ్రెండ్ లేడని, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే. వాళ్ళ మదర్ ఏమంటుందంటే, నిజం చెప్పవే, నాతో ఎందుకే జోక్ చేస్తున్నావు అంటే. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదుమా నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే, సరే నాకు పరిచయం చేయని చెప్పి వాళ్ళ మదర్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. హీరోయిన్ అనుకుంటుంది, నాకు తెలివితేటలు ఎక్కువే, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే నేను ఒక రోబోట్ని అయితే ఆర్డర్ చేసి ఉంచాను, ఆ రోబోట్ వచ్చేసరికి 2-3 days అయిపోతుంది కదా అని అనుకుంటుంది. ఈ టైపు మన హీరోని చూపిస్తారు. హీరో అయితే పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ మా కూడా. వాళ్ళ గ్రాండ్ మా అంటుంది, ఈరోజు బ్లైండ్ డేట్ ఉంది, నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళాలి అనగానే అప్పుడు హీరో అంటాడు, లేదు గ్రాండ్ మా నేను పోను అని అంటే. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా అంటుంది, లేదు నువ్వు పోవాలి ఈరోజు అని అంటే. అప్పుడు హీరో అంటాడు, లేదు నేను కంపెనీని చూసుకుంటాను, కంపెనీతోనే ఉంటాను, నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను వెళ్ళిపోతున్నాను అనగానే ఇంకా గ్రాండ్ మా అంటుంది, నువ్వు ఎక్కడికి పోయినా సరే నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇంకా గ్రాండ్ మా అయితే అంటుందన్నమాట. హీరోగా బాక్స్లో కూర్చుంటారు, అది రోబోట్ని డెలివరీ చేసే బాక్స్ అనమాట. ఇంకా హీరోని అయితే లోపలికి ఎక్కిచ్చేస్తారు. ఇంకా హీరో అనుకుంటాడు, ఇదేంట్రా బాబు తప్పించుకుందాం అనుకుంటే ఈ రోబోట్ దాంట్లో చిక్కుపోయాను నేను అనుకుంటూ, ఇక్కడ రియల్ రోబోట్ అయితే ఉంటాడనమాట. వాడిని పక్కన పెట్టేసి ఆ ప్లేస్లోకి మన హీరో ఉంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఈ రోజే కదా రోబోట్ వచ్చే రోజు అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇంటికైతే ఆ రోబోట్ పార్సిల్ వస్తుందన్నమాట. ఇంక హీరోయిన్ అనుకుంటుంది, అమ్మయ్య నాకు రోబోట్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు ఫైనల్గా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరో ఏమనుకుంటాడంటే, మా గ్రాండ్ మా నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఈ అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయాను నేను, ఇప్పుడు ఏం చేయాలి, రోబోలాగే హ్యాక్ చేయాలా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అనుకుంటాడు. హీరోయిన్ అయితే పార్సిల్ని ఓపెన్ చేస్తుంది. ఇంకా ఓపెన్ చేయగానే హీరోని చూసి, ఇదేంటబ్బా అచ్చం ఒక మనిషిలానే ఉన్నాడేంటి తినా, ఇంత ఇదిగా డెవలప్ చేసిన ఆ సీఈఓ అని అనాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అలా తెచ్చేస్తూ ఉంటుంది. సరేగా నీ రోబోట్ని ఎలా యాక్టివేట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఫోన్లో అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే హీరో మీద అట్లా చూసి ఇంకా ఎక్కడుంది యాక్టివేట్ బటన్ అని చెప్పేసి అట్లా వెతుకుతూ ఉంటుంది. హీరోకి అయితే ఇది అయిపోతూ ఉంటుంది. ఇంక హీరోయిన్ ఏమో అట్లా ఒక చోటు చేయంగానే ఇంక హీరో అంటాడు, ఇంకా నేను యాక్టివేట్ అయ్యాను, మీకు నేను ఏ మూడ్లో ఉంటే ఇష్టం అని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే నాకు రొమాన్స్ మూడ్ కావాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో మనసులో అనుకుంటారు, ఇదేంటబ్బా రొమాన్స్ మూడ్ చూస్ చేసుకుంది, తిని ఎలాంటిది అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ ఏమో అట్లా టచ్ చేస్తూ, ఇక్కడ టచ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి అనగానే ఇంకా హీరో అయితే చేతి మీద అలా పట్టుకుంటాడు అన్నమాట. హీరో అనుకుంటుంది, ఇదేంటి ఈ ఇలా కూడా చేస్తారా రోబోట్స్ అనగానే ఇంకా చేయి దింపేస్తాడన్నమాట హీరో. అయినా నువ్వు నాకు చాలా బాగా నచ్చేస్తావు, లో కంపెనీ చాలా గ్రేట్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా హక్ చేసుకుంటుంది హీరోని. హీరోయిన్ ఏమంటుందంటే, సరే వచ్చి నాకు స్కిన్ కేర్ చేయని చెప్పేసి అంటుంది. అలాగే నన్ను మాస్టర్ అని కూడా పిలువనంగానే అప్పుడు హీరో అంటాడు, నేను నీ స్కిన్ కేర్ చేయాలా అని చెప్పేసి అనుకుంటాడు. బట్ తప్పదు కదా, ఇంక హీరోయిన్ దగ్గరికి వెళ్తాడనమాట. హీరోయిన్కి స్కిన్ మీద అయితే ఇది అప్లై చేస్తూ ఉండి ఏమంటాడంటే, మీ స్కిన్ ఏంటి ఇంత సాఫ్ట్గా ఉంది మాస్టర్ అని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, నేను ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్లే నేను ఇంత సాఫ్ట్గా ఉంది నా స్కిన్ అని చెప్పేసి ఇక మన హీరోయిన్ అంటుంది. ఇంకా నిదట్లో ఏమంటుందంటే, రే బాయ్ ఫ్రెండ్, నువ్వు అండ్ అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ అదే నా కజిన్ అయిన అమ్మాయిని మీ ఇద్దరిని ఎలాగైనా రివెంజ్ తెచ్చుకుంటాను చూస్తూ ఉన్నాను రా అని చెప్పేసి అని మళ్ళీ పడుకోబోతుందన్నమాట. అప్పుడు హీరో అనుకుంటాడు, తిరిగి నిదట్లో మాట్లాడే అలవాటు కూడా ఉందా అని చెప్పేసి ఇంక హీరో అయితే షాక్ అయిపోతాడన్నమాట. హీరోము హీరోయిన్ స్కిన్ని అలా టచ్ చేసి తిన చాలా బాగుంది అని చెప్పేసి అనుకుని నవ్వుకుంటాడు.
హీరోయిన్ ఏమో హీరోని తీసుకెళ్తుందనమాట. ఎక్కడికంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒక చోటైతే అంటే ఒక రెస్టారెంట్‌లో అయితే డిన్నర్ చేస్తూ ఉంటారు అక్కడికి. ఇంక హీరోయిన్ ఏమంటుందంటే, "హే! మన ఇద్దరం ఏంటి ఉత్తి చేతులతో ఎళ్తున్నాము. అసలు మన దగ్గర ఏం లేవు. సరే ఇంగో ఈ కార్డ్ ఇస్తున్నాను. ఈ కార్డ్ తీసుకో. నువ్వు ఏది పడితే అది తీసుకురా. మనం వాళ్ళకి ఇచ్చేద్దాం" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో అయితే వాళ్ళ గార్డ్స్‌కైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి త్వరగా నేను చెప్పినయన్నీ తీసుకురండి ఇక్కడికి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడనమాట. ఇంకా ఇక్కడ హీరోయిన్ వాళ్ళ పిన్ని, బాబాయ్ కూడా ఉంటారు. వాళ్ళ కజిన్ కూడా ఉంటారు. వాళ్ళ కజిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే మన హీరోయిన్ ఎక్స్ కూడా ఉంటాడు. హీరోయిన్ ఎక్స్ అయితే నిబ్బా నిబ్బీస్‌లా చేస్తూ ఉంటారన్నమాట ఇద్దరు. హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, "ఏది నీ బాయ్ ఫ్రెండ్" అంటే, "అమ్మ తను వస్తున్నాను. తనకు కొంచెం నేను పని చెప్పాను" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. "ఏంటి తర్వాత వస్తాడా? అదేంటి నువ్వు ఇంకా ఉత్తి చేతులతోనే వచ్చావు. అయినా నువ్వేం తీసుకురాలేదు. క నా హస్బెండ్ చూడు, నా హస్బెండ్ అయితే నెక్లెస్ చైన్ అది 3 మిలియన్స్ ఉంటుంది. అది గిఫ్ట్‌గా ఇచ్చాడు తెలుసా" అని చెప్పేసి ఇంక హీరోయిన్‌తో అంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే, "ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మీరు మాట్లాడకండి. అసలు నా దాంట్లోకి తలదూర్చకండి. నా లైఫ్ నా ఇష్టం. అండ్ అలాగే నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇక్కడికొస్తాడు. అండ్ అలాగే నేను యూఎస్ఏలో గ్రాడ్యుయేట్ అయ్యాను. అందరికి పంపించాను చూడండి" అని చెప్పేసి అనంగానే ఇంక అందరూ అయితే షాక్ అవుతారు. అలాగే నేను లూ కంపెనీ సీఈఓ వాళ్ళ ఫియాన్సీని. మా కంపెనీయే 100 మిలియన్స్ దాకా ఉంటుంది కాబట్టి మేమంత పూర్ కాదు. మేమందరం రిచ్. చూసావా నా బాయ్ ఫ్రెండ్ ఎంత గ్రేటో అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమనుకుంటుందంటే, లూ కంపెనీ సీఈఓ ఎవరికీ తెలియదు కాబట్టి సరిపోయింది. నేను ఇక్కడ కవర్ చేయొచ్చులక అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ పిన్ని బాబాయ్ ఏమంటారంటే, "మేము ఎట్లా నమ్ముతాము లూ కంపెనీ సీఈఓ నువ్వు ఫియాన్సీ అంటే మేము ఎట్లా నమ్ముతాం, మేము నమ్మం. అండ్ అలాగే నువ్వు ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నావు. అయినా నీ కజిన్ని మీ బావని చూసి నేర్చుకో. వీళ్ళిద్దరు చూడు ఎంత బాగున్నారో. వీళ్ళిద్దరూ అసలు అబద్ధాలే ఆడరు" అని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి పొగుడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా చాలా వాగుతూ ఉంటారు మన హీరోయిన్ దగ్గర. అలాగే వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, "ఇదేనా నువ్వు పిల్లకి నేర్పించే సంస్కారం? ఇలాగేనా అబద్ధాలు ఆడమని చెప్పేది" అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ మదర్ని అయితే అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే, "అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు" అని చెప్పేసానంటే అక్కడికైతే మన హీరో అయితే వస్తాడు. హీరో అయితే మొత్తం ఎక్స్పెన్సివ్ అయితే తీసుకొచ్చి ఉంటాడు. చాలా లగ్జరియస్ కార్ అండ్ అలాగే చాలా అన్నీ తీసుకొని వచ్చి ఉంటారు. ఒక్కొక్క ప్రైజ్ వచ్చేసి చూడంగానే ఒక 5 మిలియన్ 6 మిలియన్స్ ఉంటాయి. ఇంకా వీళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళేమంటారంటే, "ఇంకా మనం ఇక్కడ ఉంటే సిగ్గు చెట్టు పడండి" అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ అంటుంది, "ఇదంతా నా గురించే చేసావా నువ్వు? అయినా కొంచెం ఎక్కువ చేసినట్టుంది కదా!" అలాగే ఈ థింగ్స్, నీ ఐడెంటిటీ ఇవన్నీ నిజమేనా ఏంటి? అయ్యుండవులే. ఇయన్నీ ఫేక్ అయ్యుంటాయి. అండ్ అలాగే నువ్వు రోబోట్ కాదా ఏంటి? అనంగానే అప్పుడు హీరో అనుకుంటాడు, తనకి నిజం తెలిసిపోయేలాగుంది. నేనే నిజం చెప్పేస్తే మేలు అని చెప్పేసి హీరోయిన్ అని చెప్పి చెప్తుంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఏ లేదులే నా పిచ్చి కాకపోతే ఒకవేళ నువ్వు మనిషివైతే ముట్టుకోంగానే నేను షాక్‌లోకి వెళ్ళిపోవాలి కదా! కానీ ఎళ్ళలేదు కదా! కాబట్టి నువ్వు మనిషివి కాదు. ఇదంతా ఫేకే కదా!" అనంటే, "అవును ఇదంతా ఫేకే" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. అది "నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావు" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. హీరో అనుకుంటాడు, "ఇదేంటి నా బాడీ మొత్తం ఫుల్ హాట్ ఎక్కువైపోతుంది హీరోయిన్ దగ్గరికి వస్తుంటే" అని చెప్పేసి ఇంక హీరో అయితే అనుకుంటాడు. హీరోయిన్ అయితే ఇంట్లోకి అయితే వెళ్దాం అనుకునే లోపు అక్కడికైతే గ్రాండ్‌మా అయితే వస్తుంది. ఇంక హీరోయిన్ అంటుంది, "ఏమైంది" అని. "ఏమవ్వలేదు. నాది లో బ్యాటరీ ఉంది. కాబట్టి మీరు కొంచెం నాకు దూరంగా ఉండాలి. మాస్టర్ మీరు ముందుకు వెళ్ళండి నేను వస్తానని" చెప్పేసి ఇంక హీరో అయితే హీరోయిన్ లోపలికి నెట్టేస్తాడు. ఇంకా గ్రాండ్‌మా అయితే అక్కడికొస్తుంది. వచ్చి, "రేయ్! నేను బ్లైండ్ డేట్‌కి వెళ్ళమంటే ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? నేను నిన్ను కనిపెట్టలేను అనుకుంటున్నావా?" అంటే అప్పుడు హీరో అంటాడు, "లేదు గ్రాండ్‌మా ఇక్కడ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నేను నీకు చూపిస్తానంటే" "లేదు నేను నిన్ను నమ్మను" అని చెప్పేసి ఇంక గ్రాండ్‌మా అయితే అంటుంది. అప్పుడే అక్కడికి మన హీరోయిన్ వస్తుంది. "అదేంటి గ్రాండ్‌మా, గ్రాండ్ సన్ అంటున్నారు? అంటే రోబోట్స్‌కి కూడా రిలేషన్‌షిప్స్ ఉన్నాయా? లేకపోతే మీరు" అని చెప్పేసి అనంగానే ఇంకా హీరో అయితే ఇంక నిజం చెప్పేద్దాం అనుకుంటారు. బట్ వాళ్ళ గ్రాండ్‌మా ఏమనుకుంటుందంటే, రోబోట్ అంటుందేంటి? అంటే వీడేదో అబద్ధం చెప్పుంటాడని చెప్పేసి గ్రాండ్‌మా ఏమంటుందంటే, "నేను రోబోట్ జీరోని. మీరు ఒక ప్రైమరీ కస్టమర్ మా దాంట్లో. నేను కూడా ఒక రోబోట్‌ని. మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను" అని చెప్పేసి ఇంకా వాళ్ళ గ్రాండ్‌మా అయితే అంటుంది. హీరోయిన్ అయితే షాక్ అయిపోతుంది.
మన హీరో కూడా షాక్ అయిపోతాడు అదంతా విని. గ్రాండ్మా అనుకుంటుంది, ఓ తినేనా మనవడు వాళ్ళ వైఫ్ అనమాట అని చెప్పేసి ఇంకా గ్రాండ్మా అయితే అనుకుంటుంది. తను చాలా అందంగా ఉంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంక హీరోయిన్ అయితే రండి గ్రాండ్మా అని చెప్పేసి ఇంకా లోపలికైతే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత హీరోయిన్ ఉంటుంది, గ్రాండ్మా మీకు ఏమైనా ఛార్జర్ కావాలా అని అంటే అప్పుడు గ్రాండ్మా అంటుంది, లేదు నా ఛార్జింగ్ ఫుల్గానే ఉంది అని చెప్పేసి ఇంకా గ్రాండ్మా అయితే అంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే నీ స్కిన్ చాలా బాగుంది అని అంటే నేను ఈ ప్రోడక్ట్ వాడుతూ ఉంటాను అని చెప్పేసి ఇంకా ఆ ప్రోడక్ట్ని అయితే చూపిస్తుంది. హీరోయిన్ ఏమంటుందంటే గ్రాండ్మా మీరు ఈ రాసుకోవచ్చు ఆ ప్రొడక్ట్స్ అని అంటే రాసుకోవచ్చు ఏమో వదిలే అని చెప్పేసి అంటే ఇంకా హీరో ఏమో ఈ ప్రొడక్ట్స్ ఈ కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇది లూ కంపెనీ నుంచి ఇవి చాలా బాగుంటాయి అనగానే ఇంకా హీరోయిన్ అంటుంది, సరే మీలో ఇంకా ఏమేమి ప్రోగ్రెషన్ చేశారు అనగానే అప్పుడు హీరో అంటాడు, మాలో లవ్ అనే ప్రోగ్రెషన్ చేశారు అనగానే ఇంకా హీరోయిన్ అయితే షాకింగ్ అలాగే ఉండిపోతుంది. ఇంకా హీరో అంటాడు, ఇంకా ఇలాగ జనరేట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఏమంటుందంటే నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ పక్కకైతే వెళ్తుంది. ఇంకేమనుకుంటుందంటే తన జస్ట్ ఒక రోబోట్ మాత్రమే, నేను ఎందుకు తన మీద ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుంది. హీరోతో అంటుంది, మీరు న్యూ ఇయర్కి పెళ్లి చేసుకొని క్రిస్మస్కి పిల్లలు కానీ నా చేతిలో పెట్టాలి ఓకేనా అని చెప్పేసి అనగానే గ్రాండ్మా ఎక్కువైతుంది ఇంకా ఆపు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు, నేను హీరోయిన్కి నేను రోబోట్ని అని చెప్పాను, నేను నిజంగా ఎలా ఉంటానో తనకి తెలీదు అని చెప్పేసి ఇంకా హీరో అంటూ ఉంటే అక్కడ హీరోయిన్ అయితే వస్తుంది. అంటుంది, సరే రా మ్యారేజ్ సర్టిఫికేట్స్కి వెళ్దామా అని చెప్పేసి అని అంటే హీరోయిన్ అంటుంది, ఏం మాట్లాడుతున్నావు గ్రాండ్మా అని అంటే అప్పుడు గ్రాండ్మా అంటుంది, నువ్వు మాకు ప్రైమరీ కస్టమర్వి కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలాగా మ్యారేజ్ సర్టిఫికేట్లో ఫోటో దిగితే నీకు 3 million దాకా ఇస్తాము అని చెప్పేసాను. కానీ హీరోయిన్ అంటుంది, ఏంటి 3 million సరే గ్రాండ్మా పద ఇప్పుడే మనం వెళ్ళి ఫోటో దిగుదామని చెప్పేసి ఇంకా హీరో అంటాడు, నా గురించి కూడా ఆగండి నేను కూడా వస్తున్నానని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. హీరోయిన్ అయితే పెళ్లి కూతురు డ్రెస్లో సూపర్ ఉంటుంది అనమాట. హీరోయిన్ అందానికి మన హీరో అయితే మర్చిపోతాడు. ఇంకా గ్రాండ్మా అయితే ఏమంటుందంటే చాలా అందంగా ఉన్నావురా బంగారు తల్లి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆగు ఫొటోస్ తీసుకుంటానని చెప్పి ఇంకా ఫొటోస్ అన్ని తీసుకొని వాళ్ళ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేస్తుంది. ఇంకేమంటుందంటే నా కోడలి పిల్లని జాగ్రత్తగా చూసుకో ఓకేనా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. హీరో అంటాడు, గ్రాండ్మా అలా చేస్తుందని చెప్పి ఏమనుకోకు నువ్వు అని చెప్పేసి అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు తెలిసిలే గ్రాండ్మా ఎలాంటిదో తను కూడా మా మదర్ లాంటిదే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, నాకు ఈ డ్రెస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది నేను ఇంకా చేంజ్ చేసుకుంటానని చెప్పేసి ఇంకా చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇంకా అక్కడే పనిచేసి ఒక అమ్మాయిని అయితే చూస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ చూసుకుని ఇంకా షాక్ అవుతారు, ఎందుకంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. హీరోయిన్ వచ్చేసుకుని ఎలా ఉన్నావే చాలా రోజులు అయిపోయింది నేను చూసా అని చెప్పేసి అని అంటుంది. ఇంకా హీరోయిన్ మెల్లో నెక్లెస్ని చూసి ఆ నెక్లెస్ నేను ఇచ్చిందే కదా చాలా ఓల్డ్ అయిపోయింది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఉంచుకున్నావా, సరే అది నాకు రిటర్న్ ఇచ్చేసి అది ఓల్డ్ అయిపోయింది కదా నీకు కొత్తది ఇస్తాను అని చెప్పేసి ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇదంతా గ్రాండ్మా చూస్తుంది. గ్రాండ్మా చూసేది ఏంటంటే ఆ చైన్ తీసుకుంటమే చూస్తుంది. అది ఆ ఫ్రెండ్ హీరోయిన్ బుల్లీ చేస్తుందేమో అనుకుని ఇంక గ్రాండ్మా అనుకుంటుంది, నా కోడలి పిల్లని ఎవరు బుల్లీ చేయకూడదని చెప్పి హీరోకి అయితే కాల్ చేసి ఇలా ఒక అమ్మాయి బుల్లీ చేస్తుంది నువ్వు త్వరగా వచ్చేసి ఇక్కడికి అనగానే ఇంకా హీరో అయితే మనిషిని వేసుకొని అక్కడికైతే వెళ్ళిపోతాడు. హీరో అంటాడు, నువ్వేం భయపడుకో నేనున్నాను అండ్ అలాగే ఈ స్టోరీ మొత్తం నేనే కొనేసాను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే అవునా అని చెప్పేసి అనగానే ఆ గ్రాండ్మా అంటుంది, అవును నా మనవడు ఏదైనా కొనేయగలడు అని చెప్పేసి గ్రాండ్మా అంటుంది. ఇంకా హీరో ఏమో నువ్వేం భయపడుకో నేను నీతో ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, నిన్నెవరో బుల్లీ చేసేలాగా నేను చూడను అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే బెస్టీ నిజంగానే నువ్వు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఎత్తుకావు, నిజంగానే నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, చాలా రిచ్ అని చెప్పేసి అనగానే గ్రాండ్మా అంటుంది, అదేంటి నీ ఫ్రెండా నిన్ను బుల్లీ చేయట్లేదా అంటే లేదు ఈ చైన్ నాకు ఓల్డ్ డేస్లో ఉన్నప్పుడు ఇచ్చింది, అందుకే ఇప్పుడు ఇది ఓల్డ్ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఈ చైన్ తీసుకొని కొత్తది ఇద్దాం అనుకుంటుంది అనగానే ఓ అవునా ఐఎమ్ సో సారీ నాకు కొంచెం పని ఉంది నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా గ్రాండ్మా అయితే అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, ఏంటి మిస్అండర్స్టాండింగా అసలు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నాను హీరోతో అంటే అదేం లేదు ఐఎమ్ సో సారీ తన్ని ఫ్రెండ్ అని మాకు తెలియకుండా మేము ఎంత చేస్తాము అని చెప్పేసి అనగానే గ్రాండ్మా అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ అంటుంది, నేను ఇలా అయ్యానని చెప్పేసి
నువ్వు మనిషిని తీసుకొచ్చావు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే మనిషిపోయి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని అనగానే అప్పుడు హీరో అంటాడు నిజమా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది నిజమే, నేనైతే అబద్ధాలు ఆడను, అబద్ధాలే ఆడేవాళ్ళన్నా నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. హీరో అదంతా విని ఇంకా హీరో అయితే కొంచెం సాడ్గా అయితే ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను ఒక నిజాన్ని అయితే హీరోయిన్ దగ్గర దాస్తున్నాడు కదా, దానివల్ల మన హీరో ఒక రోబోట్ ప్లేస్లో రీప్లేస్ అయ్యాడు కదా, ఆ రోబోట్ అయితే అక్కడ మాస్టర్ మోడ్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకేమనుకుంటాడంటే నేను ఇలా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని ఇంక హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. వెళ్ళంగానే డోర్ అయితే కొడతాడనమాట. డోర్ కొట్టంగానే ఇంకా హీరోయిన్ అంటుంది నువ్వెవరనంటే నేనే రోబోట్ని అని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ అయితే హీరోని అయితే పిలుస్తుంది. హీరో అయితే నిజం చెప్పేద్దామని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది సర్లే నాకు అర్థమైందిలే, ఇప్పుడు చాలామంది కేర్లెస్గా ఉన్నారు, ఈ ఆర్డర్ వేరే వాళ్ళకి వెళ్ళబోయి మనకు వచ్చేసింది అనుకుంటా అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అనగానే నిజమే నిజమే అని చెప్పేసి ఇంకా హీరో అంటాడు. హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది. హీరో ఏమో ఆ రోబోట్ని పట్టుకుని రే ఎందుకురా ఇక్కడికి వచ్చావు, నేనే ఒక ప్రాబ్లం అనుకుంటే నువ్వు ఒక ప్రాబ్లంలా తలిగావురా నాకు అని చెప్పేసి ఇంకా హీరో అనుకుని హీరో అయితే ఆ రోబోట్ని అయితే పక్కకైతే లాక్కుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంక ఈ రోబోట్ ఏమంటుందంటే నాకు సెల్ఫ్ డిఫెన్స్ ఆన్ అయింది అని చెప్పేసి ఇంకా హీరోతో అయితే ఫైట్కి రెడీ అవుతాడు. ఇంకా హీరో ఏమో ఆ మెల్లో ఉంది కదా దాన్ని అయితే లాగేస్తాడనమాట. లాగేసి నీ ఓనర్నే నువ్వు కొడదాం అనుకుంటున్నావారా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అలా అనుకుంటాడు. ఇంక ఈ రోబోట్ని అయితే పక్కన పొడుగోబెట్టేస్తాడనమాట. ఇంకా హీరో ఏమో ఏమంటాడంటే ఇవన్నీ ఒక ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను మ్యామ్, మీ గురించి ఒక బుకే కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే సర్లే కూర్చో అని చెప్పేసి అనగానే ఇంకా హీరో ఏమో స్కిన్ కేర్ కదా, స్కిన్కి రాస్తూ ఉంటాడా. ఇంకా హీరోయిన్ ఏమో వాటర్ ఇస్తూ ఉంటాడు హీరోయిన్కి. ఆ వాటర్ని పట్టుకోగానే ఆ గ్లాస్ని హీరోయిన్ ఏమో అలా చూసి హీరోయిన్ అనుకుంటుంది ఒకవేళ నాకు ఆ ఇల్నెస్ లేకపోతే నేను ఇలాంటి అబ్బాయితోనే లవ్లో ఉండేదాన్ని అనుకుంటా అని చెప్పేసి అనుకుని ఇలా కిస్ చేస్తానికి వెళ్తుంటే ఇంకా హీరో మీద అయితే వాటర్ పడిపోతాయి. ఇంకా ఆ వాటర్తో ఇంకా హీరో బాడీ మొత్తం అయితే హీట్ ఎక్కువైపోతుంటుంది. ఇంకా హీరో అనుకుంటుంది నువ్వు ఇలాగ వాటర్లో తడవకూడదు కదా, నీకు ఏం కాకూడదు ప్లీజ్ ప్లీజ్ అనగానే అప్పుడు హీరో అంటాడు నేను తడిసానా లేదో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ నెంబర్ 1 ఏంటంటే మా మాస్టర్ని ఏం జరిగినా తనని మేము బ్లేమ్ చేయం. రూల్ నెంబర్ 2 ఏంటంటే మా మాస్టర్ ఏం చెప్తే అదే మేము వింటామని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. అండ్ అలాగే నా హార్ట్ బీట్ ఇంకా కొట్టుకుంటుంది కదా, నువ్వు భయపడకు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి చెప్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి అని ఇంకా ఏమనుకుంటుందంటే నేను ఎందుకు ఇలాగ రియాక్ట్ అవుతున్నానో, తను జస్ట్ ఒక రోబోటే కదా, తనేం మనిషి కాదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుంది. హీరో కూడా అనుకుంటాడు తనంటే నాకు ఇష్టం అనుకుంటా, అందుకే నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ అయితే ఒక ఈవెంట్కి అయితే వెళ్తుంది తన స్పీచ్ ఇద్దామని చెప్పేసి. ఇంకా ఆ ఈవెంట్లో హీరో ఏమంటాడంటే నేను వెళ్ళి నీకేమైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంక వీళ్ళ ముగ్గురు చూసి తన సీఈఓ అంట, తను చాలా అందంగా ఉన్నాడు కదా, హీరోయిన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ కదా, తను ఇంకా బిలియనర్ అంట, తన దగ్గర మనీ ఎక్కువగా ఉంటాయంట, లూ కంపెనీ సీఈఓ అంట కదా అని చెప్పేసి ముగ్గురు అనుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ కజిన్ ఏమనుకుంటుందంటే ఇదేంటబ్బా మేమిద్దరం ఒకే స్కూలు అన్నీ చదువుకున్నాము, ఈవెన్ తన బాయ్ ఫ్రెండ్ కూడా నేను సొంతం చేసుకున్నాను, ఇప్పుడున్న ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ కూడా నేను సొంతం చేసుకుంటాను అని చెప్పేసి అనుకుని ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. హీరో అప్పుడు కేక్ తీసుకొస్తాను పక్కకు వెళ్తాడు. ఇంకా ఇలా కజిన్ అయితే ఇంగో నీకు 2 క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాను, దీంట్లో చాలా అంటే చాలా మనీ ఉన్నాయి, 50 గ్రామ్ గోల్డ్ కూడా ఉంది, నీకు కావాలంటే తీసుకో, నాకు బదులుగా నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చే అనగానే ఇంకా హీరోయిన్ అనుకుంటుంది రోబోట్కి ఇంత వాల్యూ ఉందా అని చెప్పేసి ఇంకా కార్డ్స్ని తీసుకుంటుంది. హీరో దగ్గరికి ఆ కజిన్ వెళ్తున్నా సరే లేదు అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి తన నా వైఫ్ అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ కూడా అవును నువ్వు ఏదైనా ఇవ్వచ్చు కానీ ఈ రోబోట్ని నువ్వు ఎలా
తీసుకుంటావు చెప్పు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఏంటి రోబోటా అంటే ఇప్పుడు దాకా మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసావా నువ్వు అని చెప్పేసి ఇంకా ఈ కజిన్ అయితే అంటుందన్నమాట. ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ అయితే స్పీచ్ ఇస్తానికైతే వెళ్తుంది. బట్ హీరోయిన్ది ఎవరో యాక్ట్ చేసి ఉంటారనమాట, రాదు. ఇంకా అక్కడికి వాళ్ళ కజిన్ వచ్చి నేను చెప్తాను అని చెప్పేసి స్పీచ్ని అయితే చెప్తూ ఉంటుంది. అక్కడికి మన హీరో అయితే స్టేజ్ ఎక్కేస్తాడు. ఎక్కేమంటాడంటే నాకు వచ్చు అని చెప్పేసి ఇంకా ఆ హ్యాక్ని అయితే తీసేస్తూ ఉంటాడు. ఇదంతా వాళ్ళ కజిన్ చూసి ఆయన రోబోట్ ఏం చేయగలడే అని చెప్పేసి అనుకుంటుంది. బట్ హీరో అయితే మొత్తానికి సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసిన తర్వాత అక్కడున్న మేనేజర్కి అయితే ఒక ఫోన్ వస్తుంది. ఇట్లాగా ఇలా జరిగింది, రాంగ్ జరిగింది మీ కంపెనీలో అని చెప్పేసి అనగానే ఇంకా మేనేజర్ అయితే హీరోయిన్నే విన్నరు అని చెప్పేసి చెప్తాడనమాట. హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకా అంటుంది. ఇంకా హీరో ఏమో అసలు నేను నీకు ఒక నిజం చెప్పాలి అనేసరికి అక్కడికి వాళ్ళ కజిన్ వచ్చి హీరోయిన్తో తోసేస్తుందా. వాళ్ళ కజిన్ అంటుంది ఇప్పుడు హీరో అయితే నీళ్ళలోకి రాలేడు, హీరోకి స్విమ్మింగ్ ఎలాగో తెలియదు కదా, తన రోబోట్ కదా అని అనగానే ఇంకా హీరో అయితే స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి హీరోయిన్ అయితే పైకి లాగుతాడనమాట. అంటే కిస్ చేసి ఇంకా పైకి అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చగానే హీరోయిన్ అంటుంది హీరో నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా చెప్పు, నువ్వు మొత్తానికి తడిసిపోయావు, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు నా హార్ట్ బీట్ ఇంకా పనిచేస్తూనే ఉంది, నాకేం కాలేదు అని చెప్పేసి హీరో అయితే అంటాడు. ఇంకా వాళ్ళ కజిన్ ఏమంటుందంటే ఇంకా తను ఒక రోబోటే కదా అనగానే అక్కడికైతే గ్రాండ్ మా వస్తుంది. గ్రాండ్ మా ఎవరో కాదు లో కంపెనీ ప్రెసిడెంట్ అని ఈ అమ్మాయి అయితే అంటుందన్నమాట. అనగానే అప్పుడు గ్రాండ్ మా అంటుంది అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాన్ని ఇద్దరిని బుల్లీ చేస్తావు. అవును హీరో వచ్చి లో కంపెనీ సీఈఓని, తన సీఈఓ తన రోబోట్ కాదు, తను జస్ట్ యాక్టింగ్ చేశాడు ఇదంతా అని చెప్పేసి గ్రాండ్ మా చెప్తుంది. ఇంకా ఏమనుకుంటుందంటే కరెక్ట్ టైంకి నేను వచ్చానని చెప్పేసి అనుకుంటుంది. హీరోయిన్ అయితే ఇదంతా హీరో తనతో నాటకం చేశాడని చెప్పేసి తెలిసి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా ఏడ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక చోటుకు వచ్చేస్తుంది. హీరో అంటాడు ప్లీజ్ హీరోయిన్ నా మాట విను, ఒక్కసారి విను, ఫస్ట్ నుంచి నేను చెప్దాం అనుకున్నాను బట్ నువ్వైతే నా మాట వినలేదు, ఆ పరిస్థితుల్లో కుదరలేదు. ఈవెన్ నేను ఇన్ని రోజులు నీతో ఉన్నాను, అసలు నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను ఒక రోబోట్గా యాడ్ చేశాను కానీ రియల్ పర్సన్గా చెప్పాలంటే నాకు నువ్వంటే ఒక ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి హీరో అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది సరే నేనంటే ఇష్టం అంటున్నావు కదా, అయితే మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఇది సరే నా నేమ్ ఇది, నీ నేమ్ ఏంటి అని చెప్పేసి అడిగితే హీరో కూడా తన నేమ్ చెప్తాడు. ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి ఓకేనా. అండ్ అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నాయిసీగా ఉంది కదా, ఏమనుకోకండి.